ధ్యాని భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నా పేరు భిక్షం పాలబిందల. నేను శాన్ డియాగో నుంచి వచ్చిన, కాలిఫోర్నియా, యుఎస్ఏ. ఈరోజు మనము ధ్యానం ఎందుకు చేయాలి, ఎలా చేయాలనే దాని గురించి నేర్చుకుందాము. నేను ఫస్ట్ ఎలా ధ్యానంలోకి వచ్చాను, ఎందుకు చేయాల్సి వచ్చింది ధ్యానం చేయటం వల్ల నాకు ఏమి ప్రయోజనం జరిగింది అనేది నా మాటల్లో మీరు కొంచెం వినొచ్చు. నేను లాస్ట్ ఇయర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు సడన్గా మన పిరమిడ్ మాస్టర్ వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తున్నారు. వాళ్ళు ధ్యానం చేయటం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు ఎలా పోయినాయి, వాళ్ళ యొక్క అనుభవాలు షేర్ చేయడంతో నేను ఆ యూట్యూబ్లో చూశాను. ఆ యూట్యూబ్లో చూసి నేను నేర్చుకోవటం జరిగింది. ఆ యూట్యూబ్లో చూసి నేను ప్రాక్టీస్ చేయటంతో నాకు 2 మేజర్ హెల్త్ ఇష్యూస్ క్యూర్ చేసుకోగలిగినాను విత్ ఇన్ ఏ మంత్. నేను లాస్ట్ ఇయర్ జూన్ టైంలో మెడిటేషన్లోకి వచ్చాను. జూన్ ఎండింగ్ లోపు నాకు 2 హెల్త్ ఇష్యూస్ ఏంటంటే, ఈ సైనస్ ప్రాబ్లం నాకు బాగా ఉండేది. ఒక సర్జరీ అయింది ఆల్రెడీ. 2వ సర్జరీకి వెళ్ళేటప్పుడు నేను ఈ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నాకు 2వ సర్జరీ లేకుండానే సైనస్ ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోయింది. నాకు లోపట ఒక ట్యూమర్లా కూడా డెవలప్ అవుతుందని చెప్పారు. ఆ ట్యూమర్ కూడా లేకుండా అయిపోయింది. సో నౌ ఐఎమ్ టోటలీ ఫ్రీ ఆఫ్ మెడికేషన్. అండ్ ఆల్సో నాకు ఈ సెకండ్ ఇష్యూ వచ్చింది, ఎసిడిటీ ప్రాబ్లం ఉండేది. ఆ ఎసిడిటీ ప్రాబ్లం కూడా నాకు పూర్తిగా 30 ఇయర్స్ నుంచి నాకు ఎసిడిటీ ఇష్యూ ఉండేది. ఈ మెడిటేషన్ ద్వారా ఆ ఎసిడిటీ ఇష్యూ కూడా పూర్తిగా తొలగిపోయింది. నేను ఇప్పుడు ఈ సైనస్ ప్రాబ్లం కానీ లేకపోతే ఎసిడిటీ ప్రాబ్లం కానీ మెడిసిన్స్ ఏమీ తీసుకోవట్లేదండి లాస్ట్ ఇయర్ నుంచి. ఐఎమ్ టోటలీ ఫ్రీ ఆఫ్ మెడిసిన్స్. కానీ నేను మెడిటేషన్ కంటిన్యూ చేస్తున్నాను. మెడిటేషన్ నేను అప్పటి నుంచి స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఒక 5 మినిట్స్ నుంచొని. ఇప్పుడు ప్రతిరోజు ఒక 2 అవర్స్ మెడిటేషన్ మినిమం చేస్తాను. ఒక్కొక్కసారి పౌర్ణమి ధ్యానం అప్పుడైతే 5 అవర్స్ 6 అవర్స్ కూడా మెడిటేషన్ చేస్తాను. సో ఇప్పుడు నేను నా యొక్క అనుభవాలు చెప్పాను. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒక 41 డేస్ ట్రై చేయండి. ఆ 41 డేస్లో మీకు క్యూర్ అయిన హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే మీలో అనుభవాలు వస్తేనే, మీకు మంచిగా అనిపిస్తేనే మీరు కంటిన్యూషన్ చేయండి. సో నా అనుభవాలు మీకు చెప్తున్నాను. సో నా అనుభవాలు నేను ఎవరిని కూడా నమ్మలేదు. చాలామంది యూట్యూబ్లో చెప్తే నేను నమ్మలేదు. నేను చేసిన తర్వాత నాకు అనుభవం వచ్చింది. నాకు క్యూర్ అయిన తర్వాత నేను నమ్మాను. అదే నేను 100 మందికి షేర్ చేస్తున్నాను. నా అనుభవాలు మీకు చెప్పాను. దానివల్ల మీకు ఆరోగ్య సమస్యలే కాదు, పీస్ ఆఫ్ మైండ్, ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతాము. దాని నుంచి మనము మెడిటేషన్ చేయటం వల్ల ఈ నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ కూడా రావటం జరుగుతుంది. నా వెజిటేరియన్ చేసుకోవటం వల్ల జరిగే ఈ ఆరోగ్యాలలో వచ్చేవి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోతుంటాయి. నేను 1 మంత్లోనే నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్గా తయారయ్యాను. సో ఈజీ అయిపోయింది నాకు. ఇప్పుడు నేను 1 ఇయర్ అవుతుంది వెజిటేరియన్ అయ్యేసి. ఐఎమ్ వెరీ యాక్టివ్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్. సో మీరు కూడా ధ్యానం చేయండి. తప్పనిసరిగా మీరు నాలాగా హెల్త్ ఇష్యూస్ పోగొట్టుకొని చాలా హెల్తీగా ఉండొచ్చు. ఇప్పుడు మనము ధ్యానం ఎలా చేయాలని చూపిస్తాను. నాకు ఎవరు కూడా చెప్పలేదు. జస్ట్ యూట్యూబ్లో చూసి నేను నేర్చుకున్నాను. వెరీ సింపుల్. మీరు ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉన్నారో అక్కడ సోఫా మీద కానీ, కుర్చీలో కానీ, లేకపోతే గ్రౌండ్ మీద కానీ మీరు సింపుల్గా కూర్చోండి. లెట్స్ సే మీరు కుర్చీలో మీకు ఈజీగా ఉంటుంది అనుకోండి. మంచిగా ఇలా కుర్చీలో కూర్చోండి. కాళ్ళు ఇలా క్రాస్ చేయండి. ఇలా వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. మీకు అద్దాలు ఉంటే అద్దాలు తీసి పక్కన పెట్టండి. మీ రూమ్లో ఉంటే ఆ రూమ్ మొత్తం డార్క్ చేసుకోండి. ఓకే. సో ఇలా చేతులు పెట్టేసుకొని కళ్ళు మూసుకొని మనము శ్వాసను గమనిస్తుండాలి. వెరీ సింపుల్. మన న్యాచురల్ బ్రెత్ అంటే మనం మాట్లాడుతుంటాము, తింటుంటాము, ఏం పనులు చేసినా కూడా మనము శ్వాస అనేది నడుస్తూ ఉంటుంది. ఆ శ్వాస ఏది న్యాచురల్ బ్రెత్ అది. అంటే మనకు తెలియకుండానే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో దాన్ని మనం న్యాచురల్ బ్రెత్ అంటే ప్రకృతి సహసిద్ధంగా జరిగే ఈ శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు. సో దాన్ని మనము గమనిస్తుండాలి. అదే మనం చేయాల్సింది. అంతకన్నా ఎక్కువ ఏమీ కష్టం కాదు. వెరీ సింపుల్, వెరీ ఈజీ. కళ్ళు మూసుకొని జస్ట్ శ్వాసను గమనిస్తుండాలి.
మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తుంటామో మనకు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు ఎక్కడికో తీసుకెళ్తుంటాయి, ఏదేదో జరుగుతూ ఉంటుంది. మనం చేయాల్సిందల్లా ఆ ఆలోచనల్ని కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆ శ్వాసను గమనిస్తుండాలి, ఎలా మనకు బ్రీతింగ్ నడుస్తూ ఉంది. సో దాని మీదనే మన న్యాచురల్ బ్రెత్ మీదనే ఫోకస్ చేయాలి. అంటే జస్ట్ అబ్జర్వ్ చేస్తుండాలి. సో దాన్ని మనము ఎంతసేపు చేయాలని కూడా ఒక క్వశ్చన్ వస్తుంటుంది. మన వయసు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ వయసు 15 ఇయర్స్ అనుకోండి, 15 మినిట్స్ చేయాలి. 20 ఇయర్స్ అయితే 20 మినిట్స్ చేయాలి. 10 ఇయర్స్ అయితే 10 మినిట్స్ చేయాలి. 50 ఇయర్స్ అయితే 50 మినిట్స్, 60 అయితే 60 మినిట్స్ మినిమం చేయాలి. ప్రతిరోజు ప్రతి 50 ఇయర్స్ అయితే 50 మినిట్స్ చేయాలి. మీరు 41 డేస్ ఫస్ట్ ట్రై చేయండి. చేసిన తర్వాత మీ యొక్క అనుభవాలు మీకు రిజల్ట్ కనిపిస్తేనే మీరు కంటిన్యూషన్ చేయొచ్చండి. ఎవరు కూడా మేము బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఇది మన కోసం మనం చేస్తున్నాము, ఎవరి కోసం చేయట్లేదు. సో ఇలా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తుండండి.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీరు నెమ్మదిగా చేతులు తీయండి. తీసి మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి మీరు కళ్ళు తెరవండి. ఇలా ప్రతిరోజు మీరు ధ్యానం చేయటం వలన, ఈ ధ్యానం చేసినప్పుడు మనం ఎప్పుడైతే జీరో స్టేజ్కి వెళ్తామో, అంటే ఈ థాట్లెస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనకు ఈ బ్రహ్మరంధ్రం ద్వారా మన కాస్మిక్ ఎనర్జీ బాడీలోకి వస్తుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ వచ్చేసి మన బాడీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా క్లెన్స్ చేసేస్తుంది, అంటే క్లియర్ చేసేస్తుంది. ఆ క్లియర్ చేసినప్పుడు మన బాడీలో ఉన్న ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా సరే క్లియర్ అయిపోయేసేసి ఆరోగ్యంగా తయారవుతాము. ఎలాంటి జబ్బులైనా సరే, నేను చెప్పాను కదా నాకు 2 ఆరోగ్య సమస్యలు ఉన్నాయని. ఆ ఆరోగ్య సమస్యలు ఈరోజు నాకు పూర్తిగా తొలగిపోయాయి. బికాజ్ నేను చేస్తున్నాను కాబట్టి ప్రతిరోజు ఒక 2 గంటలు ధ్యానం చేస్తున్నాను నేను. సో మీరు ధ్యానం చేయండి. చేయటం వలన మీ ఆరోగ్య సమస్యలతో పాటుగా మీకు శక్తి వస్తుంది, బాడీలో ఎనర్జీ. మనము నిద్రపోతే ఎంత వస్తుంది ఎనర్జీ? లెట్సే మనకు ఒక 25% ఎనర్జీ వస్తుంది అనుకుంటే, మనము ఈ మెడిటేషన్ చేయటం వల్ల ఈ ఎనర్జీతో పాటుగా మనకు అడిషనల్గా మనకు ధ్యానంలో జ్ఞానం కూడా వస్తుంది, జ్ఞానం కూడా వస్తుంది. 4 రెట్లు 5 రెట్లు మనకు అడిషనల్ ఎనర్జీ వస్తుంది మన బాడీకి. సో రోజంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పరిగెత్తుకుంటూ పనిచేయచ్చు. దాంతోపాటుగా మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. మిగతా ఏ మెడిసిన్స్ తీసుకున్నా కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డబ్బుతో పాటుగా మనం ఆరోగ్యం కూడా కోల్పోతుంటాము. మనకు మెడిసిన్స్ తీసుకున్నప్పుడు అవి క్యూర్ కాదు, కేవలం మనకు అది సప్రెస్ చేయడం కోసమే మనం తీసుకుంటాం తప్ప పూర్తిగా అవి మన జబ్బును నయం చేయవు. అదే మెడిటేషన్ చేసేస్తే మీరు ఒక సింగిల్ పైసా కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కూర్చొని మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీరు ధ్యానం చేయటమే మీరు చేయాల్సిందే. ధ్యానం చేయటం వలన మీ ఆరోగ్య సమస్యలు పోతుంది, మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, మీకు బాడీ డే మొత్తం కూడా ఎనర్జీ బాడీగా మీకు తయారవుతుంది. కాబట్టి మీరు ఈ 41 days మెడిటేషన్ చేయండి. మీ యొక్క అనుభవాలు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు 41 days చేసిన తర్వాత మీరు జీవితంలో మరి ఎప్పుడు కూడా ఆపరు. ప్రతిరోజు అందరికన్నా ఎక్కువ మీరు ధ్యానం చేయాలనుకుంటారు. మీరు చేస్తూ
మీ పక్క వాళ్ళకు కూడా చేయించేస్తారు. అది నాకు నమ్మకం ఉంది. నేను చేశాను, మీరు కూడా చేస్తారని నాకు నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.